హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను షేప్ బెల్ట్ని ఏ విధంగా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ తర్వాత కటింగ్ చేసుకునే విధానం అయితే ఇప్పుడు మీకు నేర్పిస్తున్నానండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకు కూడా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. కుట్టిన తర్వాత మనకి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర అసలుకు హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది. నేను షేప్ బెల్ట్కి అయితే ఫస్ట్ రెడీ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు 80 సెంటీమీటర్స్ క్లాత్ తోటి నేను ఇక్కడైతే డిజైనర్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కటింగ్ అయితే చేశాను. మీకు ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. అది ఒకవేళ కావాలంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నాకు ఇంకా షేప్ బెల్ట్కి క్లాత్ అయితే మిగలలేదండి. దానికోసం అయితే నేను వేరే క్లాత్ ఉంటే దాన్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఇది నార్మల్గా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అదే 3 లేయర్స్ అయితే వేసి కొంచెం మందంగా వేసి అయితే క్లాత్ అయితే పల్చాగా ఉందండి. దానికోసం అయితే 3 లేయర్స్ తీసుకున్నాను. ఇంకా మనకి లైనింగ్ కూడా వేరే కలర్ అనేసి నేను ఇంకా 3 లేయర్స్ అయితే వేసాను. క్లాత్ అనేది కనిపించకుండా, కలర్ అనేది కనిపించకుండా 3 లేయర్స్ అయితే వేసానండి. ఇక్కడైతే జాయిన్ చేసుకుంటున్నాను 3 లేయర్స్ వేయడానికి. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం షేప్ బెల్ట్కి మందంగా ఉంటేనే ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందండి. కింద ముడతలు కూడా రావండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే మనకి ముడతలు అనేవి అస్సలు రావు. ఫస్ట్ ఒక ఫ్యాబ్రిక్ని అయితే పెట్టాను. 2 ఒకే వైపే పెట్టుకుంటాను, అంటే ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఇంకా మనం కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మనం ఈ విధంగా పెట్టుకుంటే ఒకేసారి 2 పెట్టుకోవాలి, అంటే ఆపోజిట్ సైడ్లో ఒకేసారి పెట్టుకుంటే ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ అనేది వస్తుంది. లేకుంటే కనుక మనకి 2 ఒకేసారి వస్తాయి. అప్పుడు మనము పని చేసిందంతా వేస్ట్ అవుతుంది అనమాట. మనం అంతసేపు కష్టపడి కుట్టిందంతా మరీ ఇప్పాల్సి ఉంటుంది. చాలా పెద్ద రిస్క్ అది, టైం వేస్ట్ అంతా పని. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఒకేసారి ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో రెండింటిని సెట్ చేసుకోండి. పని అనేది ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. షేప్ బెల్ట్ మెయిన్ షేప్ బెల్ట్ దగ్గరే చాలామంది మిస్టేక్ చేస్తారు. అంటే 2 ఒకేసారి కట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే ఈజీ అవుతుంది. లేకుంటే ఒకటి కుట్టిన తర్వాత ఒకటి వేస్తే ఏమవుతుందంటే 2 ఒకేసారి ఒకే వైపే పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకే నేను 1కి 2 సార్లు అయితే చెప్తున్నాను. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ 2 క్లాత్లను అయితే మెయిన్ క్లాత్ని పెట్టుకున్నాను, తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. ఏ వైపు పడుతుందో చూసుకొని తిప్పేసుకోవాలి. ఫస్ట్ 2 క్లాత్లు అనేది రైట్ సైడ్ పెట్టుకున్నా, ఇంకా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇంకొకటి, అదైతే రాంగ్ సైడ్ పెట్టుకున్నా. దాని మీద లైనింగ్ అయితే పెట్టుకున్నా. ఈ విధంగా చూస్తున్నారు కదా మీరు. 2 క్లాత్లు అనేది రైట్ సైడ్ పెట్టుకున్నాను. రైట్ సైడ్ అంటే మనకి పైన సీదా ఉంటుంది కదా, ఆ కలర్ అండి. ఇంకా ఇంకొక క్లాత్ మెయిన్ క్లాత్ అనేది ఇట్లా రాంగ్ సైడ్ పెట్టుకుని దాని మీద ఇది అయితే లైనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని తిప్పేసి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. అనిగే కుట్టు పైన టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను షేప్ అయితే తీయలేదండి, అటాచ్ చేసేసి అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నేను కుట్టేటప్పుడు అయితే షేప్ తీద్దామని అట్లే పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి షేప్ కూడా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. 2 ఒకే వైపే తీసినా కూడా మనకి వేస్ట్ అవుతుంది. టైం అనేది చూసుకొని జాగ్రత్తగా చేయండి, లేకుంటే కనుక మనకి మరీ ఇబ్బంది అవుతుంది. ఇది కూడా సేమ్ ఇదే విధంగానే టాప్ స్టిచ్ చేసేస్తున్నాను. దీని మీద కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తే వేలుతోటి కొంచెం బాగా ఐరన్ అయినట్టు ఉంటుందండి. వేలుతోటి ఈ విధంగా ప్రెస్ చేసి కుట్టి వేసేస్తే సరిపోతుంది.
ఇప్పుడైతే నేను కొలతలు అయితే తీసుకుంటాను. అంటే మనకి అది బ్లౌజ్ ఇచ్చింటారు కదా, దాన్ని తీసుకొని తర్వాత నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని చూసుకొని ఎన్ని ఇంచెస్ అనేది వస్తుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే చూసుకుంటున్నాను. నాకు ఇది ఎక్స్ట్రా ఉంది క్లాత్, దానికోసం అయితే ఇదంతా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అంటే ఉక్స్ పట్టి దగ్గర చూసుకుంటున్నా ఎంత ఉంది, తర్వాత మిడిల్లో ఎంత ఉంది, తర్వాత కుట్లు వేస్తాం కదా, సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, అక్కడ ఎంత ఉంది అనేది చూసుకుంటున్నా. ఈ విధంగా చూసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేది రాదండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులు వస్తుంటే ఇవి కవర్ అవుతాయండి. ఈ విధంగా చూసుకుంటే మనకి కుట్టిన తర్వాత మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది ముందే కటింగ్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చూసుకొని మనం పెట్టుకుంటే మనకి ఈజీగా హెచ్చు తగ్గులు అనేది రాదండి. చూడండి, నాకు ఇక్కడైతే నాకు ఫ్రంట్ దగ్గర అయితే 3 అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే 2 వచ్చింది, మిడిల్లో 2 వచ్చింది, ఉక్స్ పట్టి దగ్గర 3.5 వచ్చింది, సైడ్ జాయింట్ల దగ్గర 2.5 వచ్చిందండి. ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. పెన్నుతో అయితే మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకి ఖర్చుతో సహా కలిపి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అక్కడ మనకి వచ్చిన దానికంటే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అనేది ఎక్కువే పెట్టుకుంటే మనకి కుట్లు వేస్తాం కదా, అక్కడైతే మనకి కవర్ అవుతుందండి. మనం తక్కువ కట్ చేసుకుంటే మరి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ అవుతుంది. దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ముందర గుర్తు కోసం అయితే ఒక టక్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే లోడింగ్ అయితే చేసుకోవాలి. బాగా గమనించండి. నేను ఫ్రంట్ పార్ట్కి అయితే ఇప్పుడు లోడింగ్ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేస్తున్నాను. చూడండి, ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని 2 ఒకే వైపే వచ్చే విధంగా కాకుండా ఆపోజిట్లో పెట్టుకొని 2 లేయర్స్ని ఈ విధంగా కాజా పట్టీ దగ్గర లేకుంటే ఉక్సు పట్టీ దగ్గర అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని అనేది ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కాజా పట్టీ వైపు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, అక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. దానికోసమే నేను ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అనేది పెట్టమన్నాను. చూడండి, ఎంత చక్కగా వచ్చింది కదా. నాకు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఎంత నీట్గా కవర్ అయిందో, అసలు హెచ్చు తగ్గులు అనేది రాలేదు. ఈ విధంగా మీరు టిప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అనేది. ఇదే విధంగానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తే మనకి ఇంకా షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతులు అనేది కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీ అండి ఈ మెథడ్ అనేది. ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లోడింగ్ అనేది షేప్ బెల్ట్ని లోడింగ్ అయితే చేయాలండి. ఇక్కడ కుట్టు అయితే వేసాం కదా, ఇప్పుడు నేను లోడింగ్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. పైన మనకి భుజాల దగ్గర ఉంటుంది కదా షోల్డరు, దీన్ని ఈ విధంగా మర్చేసి మనకి ఆల్రెడీ షేప్ బెల్ట్ని జాయిన్ చేశాం కదా, అది అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా భుజాల దగ్గర నుంచి ఈ విధంగా మడత వేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది మనం ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, దాని మీదనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. దీని మీదనే నేను ఒక కుట్టే వేసాను, మీరు కావాలంటే ఇంకొక కుట్టు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు లోపల నుంచి క్లాత్ అనేది కొంచెం ఈ విధంగా అయితే లాగాలండి. అప్పుడే మనకి షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా, ఖర్చు అయితే అస్సలు కనిపించలేదు మనకి. ఏం నచ్చిందో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అబ్బా.